అందరికీ నమస్కారం. మనందరి జీవితాలు ఇప్పుడు ఎంత వేగంగా సాగిపోతున్నాయో కదా. ఈ పరుగుల జీవితంలో పెద్ద పెద్ద పూజలు, క్లిష్టమైన ఆచారాలు పాటించడానికి సమయమెక్కడుంది? మరి అలాంటి సమయంలో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందగలిగే ఒక మార్గముంటే ఎంత బావుంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన, శక్తివంతమైన, ఇంకా చాలా సులువైన మార్గం గురించి మాట్లాడుకుందాం. ఇది మరెవరో కాదు, సాక్షాత్తు రాజరాజేశ్వరీదేవి మనకోసం ప్రసాదించిన ఒక గొప్ప వరం. అవును, ఒక్కసారి ఆలోచించండి. మన బిజీ జీవితాల్లో పెద్ద పెద్ద యాగాలు, గంటల తరబడి పూజలు చేయడమంటే చాలామందికి కష్టమే. మరి అలాంటప్పుడు భక్తిని వదిలేయాలా? అస్సలవసరం లేదు. భక్తి అనేది ఒక చిన్నపిల్ల మనసులా స్వచ్ఛంగా, సరళంగా ఉంటే చాలని అమ్మవారే చెబుతున్నారు. మరి ఆ మార్గం ఏంటి? ఎలా సాధ్యం? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు ప్రయాణం మొదలవుతోంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ సులువైన పూజా విధానం, ఇది ఎవరో మనుషులు కనిపెట్టింది కాదండి. ఇది సాక్షాత్తు ఆ జగన్మాత మనమీద కరుణతో, ప్రేమతో ఇచ్చిన ఒక దివ్యమైన కాలుక. దాని వెనుక ఒక అందమైన కథుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కలియుగంలో మనుషులకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఆందోళనలు. ఇలాంటి సమయంలో శ్రీచక్ర పూజలాంటి అత్యంత నియమనిష్టలతో కూడిన పూజలు చేయడం, లేదా లలితా త్రిశతి, సహస్రనామాలు పఠించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇది ఆ అమ్మకే తెలిసింది. అందుకే మనమీద అంతులేని ప్రేమతో, కరుణతో, ఫర్వాలేదు మీకోసం నేనున్నాను అన్నట్టుగా ఈ 25 దివ్యనామాలను స్వయంగా ఆవిడే ప్రసాదించారు. ఆమె అనుగ్రహాన్ని అందుకోవడానికి ఇంతకంటే సులువైన రాజమార్గముంటుందో చెప్పండి? అంతేకాదండోయ్, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ 25 నామాలను భక్తితో జపించేవాళ్లకు అన్ని రకాల శుభాలు, అంటే సర్వమంగళాలు ప్రసాదించడానికి ఆవిడ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకున్నారు. అదే చెన్నైలోని నంగనల్లూర్లో ఉన్న సర్వమంగళ రాజరాజేశ్వరీ ఆలయం. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఆ అమ్మవారు ఇచ్చిన వాగ్దానం. సరే, ఇంత గొప్ప పూజ కదా, మరి దీన్ని ఎలా చెయ్యాలి? ఏమైనా కష్టంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అస్సలు లేదండి. నిజానికి ఇది ఎంత సులభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనేలేదు, ఇలాంటి ఆర్భాటాలు అవసరమే లేదు. చూడండి, మనసుని ఒకచోట నిలపాలంటే దానికొక ఆధారం కావాలి కదా. మన భక్తికి కూడా అంతే. అందుకే మన ఇంట్లోనే, మన పూజగదిలోనే అమ్మవారిని నిలుపుకోడానికి ఒక కేంద్ర బిందువునే ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం కూడా అమ్మవారే 3 చాలా చాలా సులువైన మార్గాలు చెప్పారు. మొదటి మార్గం, నంగనల్లూర్ ఆలయంలో కొలువై ఉన్న ఆ సర్వమంగళ రాజరాజేశ్వరీ దేవి ఫోటో. చూడండి, ఎంత తేజస్సుగా ఉందో. ఈ ఫోటోను చూస్తుంటేనే తెలియకుండానే మనసు భక్తితో నిండిపోతుంది కదూ. ఇక రెండోది, అత్యంత శక్తివంతమైన శ్రీచక్రం. ఇది కేవలం ఒక చిత్రం కాదు, ఇది సాక్షాత్తు అమ్మవారి యంత్రస్వరూపం. ఈ పవిత్రమైన రేఖాగణిత చిహ్నంలో మొత్తం విశ్వమే ఇమిడి ఉంటుంది. మరి పైన చెప్పిన రెండూ లేకపోతే ఏమీ పర్వాలేదు. అందుకే మూడో మార్గం ఉంది. ఇదే అత్యంత సులువైనది. మన ఇంట్లో ఉండే ఒక మామూలు కుతువిళక్కు, అంటే దీపపు సెమ్మె, లేదా ఏ పూజాదీపాన్నైనా సరే అమ్మవారి స్వరూపంగా భావించి పూజించవచ్చు. చూసారా, అమ్మవారికి కావలసింది ఖరీదైన వస్తువులు కాదు, మనస్సులోని భక్తి మాత్రమే అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? సరే, పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకున్నాం. మరి అసలు పూజ ఎలా చెయ్యాలి? దానిలోని దశలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఎంత తేలికంటే ఒక చిన్న పిల్లాడు కూడా చేసేయచ్చు. ఇందులో ముఖ్యంగా 4 మెట్లున్నాయండి. మొదటిది ప్రారంభ ప్రార్థనలు, అంటే పూజ నిర్విఘ్నంగా సాగాలని కోరుకోవడం. రెండోది సంకల్పం, అంటే మనం ఎందుకోసం పూజ చేస్తున్నామో స్పష్టంగా చెప్పుకోవడం. మూడోది ధ్యానం, అంటే అమ్మవారిని మన పూజలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించడం. ఇక నాలుగోది, చివరిది, ఆ 25 దివ్యనామాల్ని జపించడం. మనందరికీ తెలిసిందే కదా, ఏ మంచి పని మొదలుపెట్టినా ముందుగా ఆ విఘ్నేశ్వరుడినే పూజిస్తాం. కాబట్టి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా గణపతికి ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే గురువును మనస్సులో స్మరించుకోవాలి. ఈ రెండింటితో పూజ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చేది చాలా ముఖ్యమైన ఘట్టం, సంకల్పం. సంకల్పమంటే ఏమీ లేదండి, మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా అనుకోవడమే. మనసులో ఒక కోరిక ఉండొచ్చు, లేదా లోక కళ్యాణం కోసం కావచ్చు.
మన ఉద్దేశం ఏదైనా దాన్ని మనసులో చెప్పుకోవడం వల్ల మన ప్రార్థనకు ఒక దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ధ్యానం. మన ముందున్న ఫోటోలోనో శ్రీచక్రంలోనో లేదా ఆ వెలుగుతున్న దీపంలోనో సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి కూర్చున్నట్టుగా మనస్ఫూర్తిగా భావించాలి. ఆమె దివ్యమైన రూపాన్ని మనసులో నిలుపుకుని పూజ స్వీకరించడానికి రమ్మని ప్రేమగా ఆహ్వానించాలి. సరే, ఇక మనం ఈ పూజలో అత్యంత కీలకమైన భాగానికి, హృదయంలాంటి ఘట్టానికి వచ్చేశాం. అదే ఆ 25 దివ్యనామాలను జపించడం. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో ఆ 25 నామాలను పఠించడమే. మీకు వీలైతే బిగ్గరగా పలకవచ్చు, లేదా మనస్సులోనే జపించుకోవచ్చు. ఇంకాస్త భక్తిగా చెయ్యాలనుకుంటే ప్రతి నామానికి ఒక పువ్వుగాని, కొద్దిగా కుంకుమ కాని సమర్పిస్తూ అర్చన కూడా చెయ్యవచ్చు. ఎలా చేసినా ముఖ్యం నమ్మకం. సరే, ఇప్పుడు ఆ నామాలను కలిసి జపిద్దాం. ప్రతి నామం అమ్మవారి యొక్క ఒక అద్భుతమైన స్వరూపం. నిదానంగా, భక్తితో ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీబ్రాహ్మ్యై నమః, ఓం శ్రీరాజరాజార్చితాయై నమః, ఓం శ్రీమాహేశ్వర్యై నమః, ఓం శ్రీజయాయై నమః, ఓం శ్రీకౌమార్యై నమః. అలాగే జపాన్ని కొనసాగిద్దాం. ఓం శ్రీ గోవిందరూపిణ్యై నమః, ఓం శ్రీ వైష్ణవ్యై నమః, ఓం శ్రీ పాశహంత్రియై నమః, ఓం శ్రీ వారాహ్యై నమః, ఓం శ్రీ లలితాయై నమః, ఓం శ్రీ మాహేంద్రియై నమః. ఈ నామాలతో ఆ తల్లిని కీర్తిద్దాం. ఓం శ్రీ వరదాయై నమః, ఓం శ్రీ చాముండాయై నమః, ఓం శ్రీ రమాయై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీ ప్రసిద్ధాయై నమః, ఓం శ్రీ మనోన్మన్యై నమః. ఇక మనం చివరి నామాలకు వచ్చేశాం. ఓం శ్రీ రంజన్యై నమః, ఓం శ్రీ సర్వమంగళాయై నమః, ఓం శ్రీ దేవ్యై నమః, ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఇక్కడ ఒక్క క్షణం ఆగండి. ఒక విషయం గమనించారా? చివరి 3 నామాలలో 2 నామాలు ఈ పూజను మనకు అందించిన గురువు స్వామి రాజగోపాలగారికి సంబంధించినవి. అంటే అమ్మవారు తన భక్తుణ్ణి ఎంతగా ప్రేమించారో, ఎంతగా గౌరవించారో చూడండి. ఇది అద్భుతం కదా? సరే, కొనసాగిద్దాం. ఓం శ్రీ రాజగోపాల వరప్రదాయై నమః, ఓం శ్రీ రాజగోపాల హృదయ వాసిన్యై నమః, ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః. ఇదండి ఆ 25 నామాలను జపించే విధానం. పూజ దాదాపుగా పూర్తయినట్టే. మరి ఇంత భక్తితో, ఇంత సులభంగా చేసిన ఈ పూజ వల్ల మనకు ఏం లభిస్తుంది? ఆవిడ మనకుచ్చిన వాగ్దానమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పూజా విధానాన్ని మనకు అందించిన గురువు ఎంత నమ్మకంగా చెబుతున్నారో చూడండి. నేను 3 సార్లు నేలమీద కొట్టి గట్టిగా చెబుతున్నాను. చాలామంది దీనివల్ల ప్రయోజనం పొందారు. 3 సార్లు నేలమీద కొట్టి చెప్పడమంటే అంతకంటే గట్టి ప్రమాణం మరొకటి ఉండదు. ఇది కేవలం ఆయన మాట కాదట. ఇది సాక్షాత్తు అమ్మవారి ఆజ్ఞ, ఆమె మనకిచ్చిన బేషరతు వాగ్దానం. ఈ పూజలో ఉన్న మరో గొప్ప విషయమేంటో తెలుసా? దీనికి కులం, మతం, జాతి అనే తేడాలు అస్సల్లేవు. ఎవరైనా సరే పూర్తి నమ్మకంతో చేయొచ్చు. చెప్పాలంటే ఒకసారి ఒక ముస్లిం మహిళ కలలోకి అమ్మవారే స్వయంగా వచ్చి, "నువ్వు నా భక్తురాలివి, ఆలయానికి రా" అని పిలిచారక. ఆ తర్వాత నుంచి ఆవిడ క్రమం తప్పకుండా గుడికొచ్చేవారక. చూశారా? భక్తికి హద్దుల్లేవు. అమ్మ తన భక్తులెక్కడున్నా వారిని తన దగ్గరకు చేర్చుకుంటుంది. నిజమే కదా? జీవితంలో ఒక్కోసారి మనకు కావలసింది పెద్ద పెద్ద ఆచారాలు కాదు, కేవలం ఒక చిన్న నమ్మకం, హృదయంలో నుంచి వచ్చే ఒక చిన్న ప్రార్థన. అటువంటి ఒక స్వచ్ఛమైన నమ్మకం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్లగలదో, ఎంతటి అద్భుతాలను సృష్టించగలదో ఒక్కసారి ఆలోచించండి. బహుశా ఆ నమ్మకమే దైవానికి మనకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే తొలి అడుగు.